హాయ్ స్టూడెంట్స్, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైం అండ్ వర్క్ అండి. సో ఇందులో నుంచి నేను ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చాను. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ క్వశ్చన్. నేను ఈ క్వశ్చన్ మీకు 3 మెథడ్స్లో చెప్తానండి. ఫస్ట్ మెథడ్ చూద్దాం. P and Q టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days. చూడండి అమ్మా, ఇక్కడ P and Q అనే ఇద్దరు వ్యక్తులను తీసుకుందాము. ఈ ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి ఇచ్చే వర్క్ని 40 daysలో కంప్లీట్ చేస్తారంట, ఇద్దరు కలిసి. మరి 1 dayలో వాళ్ళు చేసే వర్క్ ఎంత అని అడిగితే మనం ఏం చెప్పాలి? ఫ్రాక్షన్లో 1/40 వర్క్. ఎంత చేస్తారు వాళ్ళు వర్క్? 1/40 వర్క్ని వాళ్ళు 1 dayలో కంప్లీట్ చేస్తారండి. Q alone can do the same work in 60 days. Q ఒక్కరు మాత్రమే అయితే ఆ వర్క్ని 60 daysలో కంప్లీట్ చేస్తారంట. మరి Q ఒక్కరే 1 dayలో ఎంత వర్క్ చేస్తారు అంటే 1/60 వర్క్ చేస్తారు. 1/60 వర్క్ అని చెప్పుకోవచ్చండి 1 dayలో Q చేసే వర్క్ని. ఇన్ వాట్ టైమ్ కెన్ P alone డూ దిస్ వర్క్? మరి P మాత్రమే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి పట్టే సమయం ఎంత, టైం ఎంత అని అడుగుతున్నారండి. చూడండి, P plus Q is equal to 40 days. చూడండి, P and Q together can do a piece of work in how many days? 40 days కదా. అండ్ Q alone can do the same work in how many days? 60 days కదా. మరి P alone do this work in what time అని అడిగినప్పుడు P is equal to P plus Q minus Q. P plus Q minus Q. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే Q క్యాన్సిల్ అవుతుంది, P మాత్రం మిగులుతుంది కదా. కానీ నేను ఈ స్టెప్ నుంచి ఏం చేశానంటే 1 day వర్క్ ఆఫ్ P కనుక్కుంటున్నాను. 1 day వర్క్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 1 day వర్క్ ఆఫ్ P అండ్ Q మైనస్ 1 day వర్క్ ఆఫ్ Q అండి. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే 1 day వర్క్ ఆఫ్ Qని 1 day వర్క్ ఆఫ్ P అండ్ Qలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 1 day వర్క్ ఆఫ్ P వస్తుంది. అవునా? చూడండి, 1 day వర్క్ ఆఫ్ P అండ్ Q ఏమవుతుంది? 1/40 మైనస్ 1 day వర్క్ ఆఫ్ Q ఏమవుతుంది? 1/60 అండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ దీస్ ఆర్ యూనిట్ ఫ్రాక్షన్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్ కదా. సో ఇప్పుడు నేను చేస్తానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నానండి. 60 into 1 we get 60. 40 into 1 we get 40. In numerator we get 60 minus 40. But in denominator 40 into 60. 40 into 60. చూడండి, 60లో నుంచి 40 సబ్ట్రాక్ట్ చేస్తే 20 వస్తుందండి. డినామినేటర్లో ఏమొస్తుంది? 40 into 60 వచ్చేసింది. 40 into 60. 0 క్యాన్సల్ అండ్ 2 1s are 2 2s are. చూడండి అమ్మ, డినామినేటర్ మనకి రిమైనింగ్ ఏం మిగిలాయి అంటే 1/2 into 60 మిగులుతుంది. అండ్ ఫైనల్లీ 1 day వర్క్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 1/120. 1/120. P alone do this work in how many days? 120 days అని మనకి ఇక్కడ తెలిసిపోతుంది, అంతే కదా. 1 day వర్క్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 1/20 day అంటే ఇతను P alone, P ఒంటరిగా ఈ వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేయొచ్చు? 120 daysలో కంప్లీట్ చేస్తారండి. ఇది మోడల్ నెంబర్ 1 అండి. P అండ్ Q ఇద్దరు కలిసి 40 daysలో కంప్లీట్ చేసే వర్క్ని Q మాత్రమే 60 daysలో కంప్లీట్ చేస్తుందంట. మరి P మాత్రమే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందో తెలుసుకోవాలంటే నేను సెకండ్ మెథడ్ కింద LCM తీసుకున్నానండి. చూడండి, LCM ఆఫ్ 40 and 60 ఈజ్ 120. ఎలాగా? చూడండి, 40 and 60 నేను LCM చేశానండి. 10 4s are 40, 10 6s are 60. నెక్స్ట్ చూడండి, 2 2s are 4, 2 3s are 6. సో ఫైనల్గా 10 into 2 into 2 into 3, 10 into 2 into 2 into 3 we get 120. సో ఈ 120 నేను ఏమనుకుంటున్నానంటే వర్క్ ఆఫ్, సో ఈ 120 ఏమనుకుంటే వర్క్ అనుకుంటున్నాను. 120 యూనిట్స్. చూడండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు 120 యూనిట్స్. ఈ 120 యూనిట్స్ని P అండ్ Q కలిసి 40 daysలో కంప్లీట్ చేస్తున్నారు అంటే పర్ డే. చూడండి, P అండ్ Q ఇద్దరు కలిసి 40 daysలో కంప్లీట్ చేస్తున్నారంటే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు అని తెలుసుకోవాలంటే 120 అనే వర్క్ ఏదైతే 120 యూనిట్స్ ఉన్నాయో ఆ 120 యూనిట్స్ని 40 daysతో డివిజన్ చేస్తామండి. 40 1s are 43s are we get 3 units per day. అంటే ఇద్దరు కలిసి 3 units per day అంటే ఒక రోజులో 3 యూనిట్లు చేస్తున్నారండి. ఎవరు? P అండ్ Q ఇద్దరు కలిసి. మరి Q మాత్రమే అయితే 60 daysలో కంప్లీట్ చేస్తున్నారు. మరి 120 యూనిట్స్ కంప్లీట్ చేయాలంటే 120/60 వేసుకుంటాం. 61s are 62s are 2 units per day. Q ఒక్కరు అయితే రోజుకు 2 యూనిట్లు చేస్తున్నారు. P అండ్ Q ఇద్దరు కలిస్తే రోజుకు 3 యూనిట్లు చేస్తున్నారు. మరి ఇక్కడ P ఒక్కరు ఒక రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే P plus Q is equal to 3 units కదా. P plus Q is equal to 3 units.
ఇక్కడ పీ ప్లస్ క్యూ ప్లస్లో ఏం తీసుకోవాలి 2 యూనిట్స్ పర్ డే 2 యూనిట్స్ పర్ డే. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్న 2 అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది 3 - 2 1 వస్తుంది. అంటే పీ ఒక్కడే 1 యూనిట్ చేస్తున్నాడు ఒక రోజుకి. మరి 120 యూనిట్స్ చేయాలంటే పీకి ఎన్ని రోజులు పడుతుంది 120 డేస్ పడుతుంది. అంతే కదండి. ఓకే, ఇది సెకండ్ మోడల్ అండి. ఎప్పుడైతే మనకి ఈ 40 డేస్ ఇలా 60 డేస్ ఇచ్చారనుకుందాం, ఫస్ట్ మనము ఆ 10 టైమ్స్ని తీసేద్దాం ముందు పక్కకి. ఇప్పుడు 40 ఏం రాసుకోవచ్చు 40 = 10 times of 4. అలానే 60 ఏం రాసేసుకోవచ్చు 10 times of 6 అని రాయవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేనేమంటానంటే ఈ 40 అనేది దేనికి రిలేటెడ్, ఇది పీ ప్లస్ క్యూకి రిలేటెడ్, అండ్ 60 అనేది క్యూకి రిలేటెడ్ కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, పీ వాల్యూ కనుక్కోవాలి. అంటే పీ అలోన్ కనుక్కోవాలి కదా. సో పీ అలోన్ కనుక్కోవాలంటే మనం చెప్పుకున్న ఇందాక ఫస్ట్ మోడల్ నెంబర్ 1 మీకు చూస్తే అర్థమవుతుందండి. సో 1 day work of P is equal to 1 day work of P and Q minus 1 day work of Q అని చేస్తాం. సో 1 day work of P and Q ఏమవుతుంది 1/4 తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటామమ్మా 1/4. ఇక్కడ 1 day work of Q ఏమవుతుంది 1/6 తీసుకుంటామండి. 1/6. డూ క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 6 or 6 × 1 6, 4 × 1 4, by 4 × 6, 4 × 6 we get 2/4 × 6, 2 1s are 2 2s are 2 1s are 2 2s are. We get 1/P is equal to 1/2 × 6. Finally we get 1/12. సో ఇక్కడ 1 day work of P ఏమవుతుంది 1/12 అవుతుంది. ఇక్కడ P వాల్యూ ఎంత వచ్చింది 12. మనము ఫస్ట్లో ఈ 40 60ని ఎన్ని టైమ్స్ తగ్గించాము 10 టైమ్స్ తగ్గించాము కదా. ఇప్పుడు 10 టైమ్స్ పెంచాలి అంటే P is equal to 12 × 10. then finally we get 120. సో P అలోన్ అయితే ఈ వర్క్ని 120 డేస్లో కంప్లీట్ చేస్తాడండి. ఇది చాలా సింపుల్ అండి ఈ మెథడ్. ఇంకా ఎప్పుడు ఇలాంటిది పాసిబుల్ అంటే ఎప్పుడైతే ఇట్లా మనకి రెండు ఇచ్చిన వాల్యూస్ రెండు నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించగలుగుతామో అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. అన్ని వేళ పాసిబుల్ అవ్వదండి. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. బాయ్.